ఓకే. ఇప్పుడు ఈ వీడియోలో భాషణ నైపుణ్య అభివృద్ధికి మార్గాలు, అంటే భాషణ నైపుణ్యాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చు, మరి అభివృద్ధికి ఏ మార్గాలను అవలంబిస్తారు అనేటువంటిది ఇప్పుడు మనము తెలుసుకుంటాం. హెడ్డింగ్ పెట్టేసుకోండి, భాషణ నైపుణ్యాభివృద్ధికి మార్గాలు. అభివృద్ధికి మార్గాలు, రైట్. అంటే పిల్లల్లో భాషణ నైపుణ్యాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి? మీలో ఎవరైనా చెప్తారా? ఒక పాయింట్ చెప్పండి మీరు. పిల్లల్లో భాషణ నైపుణ్య అభివృద్ధికి మార్గాలు. 1 పాయింట్. ఒక పాయింట్, రైట్. ఒక్క పాయింట్ ఏంటంటే బాలల గేయాలను పాడిపించాలి పిల్లల చేత. ఫస్ట్ పాయింట్. వాడు నర్సరీకి రాగానే పిల్లల చేత పాడిపిస్తుంటారు. పిల్లల చేత పాడిపిస్తుంటారు. ఇంగ్లీష్ రైమ్స్ కానివ్వండి, తెలుగు రైమ్స్ కానివ్వండి, పిల్లల చేత బాగా పాడిపియాలి. పాడిపిస్తే ఏమవుతుందంటే మాటలు బాగా ఫ్రీగా వస్తాయి అన్నమాట. అది ఫస్ట్ వన్, బాలల గేయాలను పాడించాలి. రెండవది, ఫస్ట్ బాలల గేయాలను అంటే శబ్ద మాధుర్యం ఉన్నటువంటి గేయాలను పాడించాలి. అర్థ ప్రాధాన్యం ఉన్నటువంటి అభినయ గేయాలను కూడా పాడించాలి. అభినయ గేయాలను పాడించాలి. ఫస్ట్ ఏమో వినిపించాలి. వినిపించిన తర్వాత వాడు విన్న తర్వాత మళ్ళీ వాని చేత పాడిపించాలి. ఫస్ట్ ఏమో శ్రవణ నైపుణ్యాన్ని డెవలప్ చేయాలి పిల్లవాడిలో. అది కంప్లీట్ అయిన తర్వాత వాడు విన్న తర్వాత 4-5 సార్లు వినిపించాలి. ఒకసారి వాడు చెప్పురాను అన్నాం అనుకో, వాడు చెప్పడు. వాడు ఎంత 3 ఏళ్ళు 4 ఏళ్లకు స్కూల్కి వస్తాడు. వాడు ఒకసారికే వాడు విని చెప్పేంతటువంటి జ్ఞానం ఉండదు. 4 సార్లు చెప్పాలి, 10 సార్లు చెప్పాలి. అందుకనే ప్రైమరీ స్కూల్ టీచర్కు చాలా ఓపిక ఉండాలి. బాలల గేయాలను పాడించాలి పిల్లల చేత. అంతకన్నా ముందు వినిపించాలి. వినిపించడం అయిన తర్వాత పాడించాలి. అభినయ గేయాలను పాడించాలి. ఫస్టే అభినయ గేయాలను పాడిపిస్తే వాడిలో భయం ఏర్పడుతుంది. పిల్లవాడు బడికి రావడానికి భయపడతాడు. ఒకసారి వినిపించి పిల్లవాడు ఒక రోజు బడికి వచ్చాడు, పాఠశాలకు వచ్చాడు. 2-3 రోజులు వాని తోట ఏం పని చేపియొద్దు. మనమే చెప్పాలి. వాడు వింటూ ఉంటాడు. ఫస్ట్ వినేటువంటి శక్తిని కలిగించాలి. వినేటువంటి శక్తి వచ్చిన తర్వాత వాని చేత పాడిపించాలి. టీచర్ ఎట్లా వాడిందో అట్నే వాడతాడు వాడు. టీచర్ ఏ విధంగా యాక్ట్ చేసిందో అట్నే యాక్ట్ చేస్తుంది. అంటే అభినయ ఫస్ట్ శ్రవణ శక్తిని పెంపొందించిన తర్వాత ఈ భాషణ శక్తిని పెంపొందింపజేయాలి. బాలల గేయాలను పాడించాలి. అభినయ గేయాలను కూడా పాడించాలి. నెక్స్ట్ మూడోది, కథాకథనము చేయించాలి. చెప్తాను వీటి గురించి. నాలుగోది, సంభాషణలు చేయించాలి. డిస్కషన్స్ పెట్టాలి. నెక్స్ట్ ఐదోది, అన్ని చెప్తాను మళ్ళీ, ఒక్కొక్క పాయింట్ మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. ఐదోది, వక్తృత్వ రచన ఆరు ఉక్త రచన చేయించాలి. వక్తృత్వ రచన ఆరు ఉక్త రచన చేయించాలి. గోష్ఠులు ఆరు చర్చలు నిర్వహించాలి. నాటకీకరణ చేయించాలి.
నాటకీకరణ రైట్. అందులో ఫస్ట్ పాయింట్ ఆల్రెడీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. బాలల గేయాలను పాడించాలనేటువంటి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అభినయ గేయాలను పాడించాలనేటువంటి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ మూడోది కథాకథనము. కథాకథనము మూడో పాయింట్. అది హెడ్డింగ్ పెట్టేసుకోండి. థర్డ్ పాయింట్. కథాకథనము. కథాకథనం. థర్డ్ పాయింట్. కథాకథనము చేయించాలి అని అంటున్నారు. మరి కథాకథనము చేయించాలి అంటే ఏంటి? ఉపాధ్యాయుడు కథ చెప్పాలి ఫస్ట్. ఉపాధ్యాయుడు కథను చెప్పి తిరిగి విద్యార్థుల చేత చెప్పించడానికే కథాకథనం అని పేరు. చెప్పించడాన్నే కథాకథనం అని పేరు. కథాకథనం అంటే ఏం లేదు. ఉపాధ్యాయుడు కథను చెప్పి తిరిగి విద్యార్థుల చేత చెప్పించడానికే కథాకథనం అని పేరు. కథాకథనం అని పేరు. ఇది ఇంపార్టెంట్ పెట్టు. కథ చెప్పకుండానే వాని కథ చెప్పరా అంటే వాడే చెప్తాడు, నువ్వు చెప్పనే చెప్పవైతుంది. కూర్చొని కుర్చీలో కూర్చొని సెల్ ఫోన్ పట్టుకొని ఏయ్ కథ చెప్పరా, స్టోరీ చెప్పరా అంటే ఏం చెప్తాడు వాడు? చెప్పడు. కథాకథనం అంటే నువ్వు కథ చెప్తే వాడు మన కథనం చెప్తాడు మళ్ళీ. అంటే ఉపాధ్యాయుడు కథను చెప్పి తిరిగి విద్యార్థుల చేత చెప్పించడానికే కథాకథనం అని పేరు. కథలోని పాత్రల సంభాషణలన్నింటినీ ఒక కథకుడే జరిపి అభినయపూర్వకంగా చెప్పాలి. అంటే కథలో ఉన్నటువంటి డిస్కషన్స్, పాత్రలు అన్నిటినీ ఉపాధ్యాయుడు చెప్పాలి. ఒకడే ఇట్లా అన్ని ఒక కథను తీసుకోవాలి. అనగనగా ఒక రాజు, ఆ రాజుకు 7 కొడుకులు. వాళ్ళు 7 చేపలు తెచ్చారు. చెరువుకెళ్ళి 7 చేపలు పట్టుకొచ్చారు, ఎండబెట్టారు. ఒక చేప ఎండలేదు. చేప దగ్గర పోయి చేప ఎందుకు ఎండలేదని అంటే గడిమోపు అడ్డు వచ్చిందని అంటారు. చేప అంటది. గడిమోపు ఎందుకు అడ్డు వచ్చామని అంటే ఆవు మేయలేదని అంటారు. ఆవు దగ్గర పోయి ఆవు ఎందుకు మేయలేదంటే పిల్లవాడు కాయలేదు, నన్ను తీసుకోవలేదు గడ్డిమోపు దగ్గరికి. ఇట్లా మన పిల్లవాడి దగ్గర కూడా ఇట్లా మంచిగా అన్ని పాత్రలను విద్యార్థులు ఒక కథ కూడా జరపాలి. ఉపాధ్యాయుడే మంచిగా చెప్పి వానికి ఇంట్రెస్ట్ కలిగించే విధంగా చెప్పాలి. చెప్పితే వాడు ఇంటికి పోయినాక వాళ్ళ అమ్మకో, వాళ్ళ తమ్మునికో, వాళ్ళ అన్నకో, వాళ్ళ అక్కకో మళ్ళీ ఆడు కథ చెప్తాడు మంచిగా. మళ్ళీ మన దగ్గర చెప్పించుకోవాలి. మన కథను చెప్పి వాని చేత చెప్పించాలి. వాని చేత చెప్పించడం ద్వారా ఏమవుతుందంటే భాషల నైపుణ్యం అనేటువంటిది పెంపొందింపబడుతుంది. ఇప్పుడు నేను ఒక పాయింట్ అడుగుతాను. భాషణ నైపుణ్యం అనేటువంటిది శ్రవణ నైపుణ్యం మీద ఆధారపడి ఉందా లేదా? అసలు శ్రవణం లేకపోతే భాషణం జరుగుతుందా? ఎస్ సార్ నో. శ్రవణం లేకపోతే భాషణం జరుగుతుందా? చెప్పు. ఎస్ సార్ నో. శ్రవణము లేకపోతే భాషణము జరుగుతుందా? చెప్పరు. అందరు రెస్పాండ్ కావాలి. ఓకే, నో, జరగదు. శ్రవణం అనేటువంటిది భాషణానికి ముందు స్టెప్. ఆ స్టెప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ స్టెప్ ఎక్కినాకనే ఈ భాషణం అనేటువంటి స్టెప్ ఎక్కుతాం. ఫస్ట్ శ్రవణం అనేటువంటి స్టెప్ ఎక్కాలి. అయిన తర్వాత భాషణం చేయాలి. అయిన తర్వాత పఠనం చేయాలి. అర్థమవుతుందా? ఇంకా పుస్తకం చేకియలే, ఇంకా భాషణమే జరుగుతుంది ఇక్కడ. పుస్తకం చేతికి వచ్చిన తర్వాత అప్పుడు వాడు పఠనం చేస్తాడు పుస్తకం చూసుకుంటా.
పఠనం చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ వాడు రాస్తాడు. ఇంకా ఇప్పుడు మనము వానికి భాషణ నైపుణ్యాన్ని డెవలప్ చేస్తున్నాము. ఒక కథ కూడా అందులో ఉన్నటువంటి పాత్రలన్నింటినీ చెప్పి అభినయపూర్వకంగా మంచిగా చేప చేప ఎందుకెండాలి, గడ్డి మోపు అంటూ వచ్చి నేను ఎండాలి, గడ్డి మోపు ఎందుకెండాలి, ఆ వచ్చి నన్ను మేయలేదు. మంచిగా పిల్లవాడికి అట్లా వా ఎంత కిలకిల నవ్వుతుంటాడు, ముసుముసు ముత్యాలు రాలంటే నవ్వుతుంటాడు పిల్లవాడు మంచిగా నువ్వు చెప్తుంటే. కాబట్టి దయచేసి తెలుగును బతికించేటువంటి పనిలో ఉన్నాం కాబట్టి పిల్లలకు చాలా చక్కగా చదువు చెప్పండి. సిగ్గుపడద్దు పాఠం చెప్పేటప్పుడు. సిగ్గుపడవనంటే నీ యొక్క భావ వ్యక్తీకరణ సరిగా జరగదు. నీ భావాల నీ లోపల భావాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కక్కే రాదు. ఏమైతే నువ్వు పద్యం పాడతావు, పక్క టీచర్ ఇంటుందని నువ్వు పద్యం పాడకుండా ఊకోకు. పాడంగా అదే వస్తుంది. పాడంగా అదే వస్తుందండి. ఫస్ట్ ఈ సింగర్స్ అంతా జన్మతః సింగర్స్ ఏం వారు, వాళ్ళు పాడంగా ప్రాక్టీస్ చేసి వాళ్ళు సింగర్స్ అయ్యారు. అర్థమవుతుందా? ఇట్లా మరి సంభాషణలన్నింటి ఒక కథ కూడా జరిపి అభినయపూర్వకంగా చెప్పాలి. ఈ కథాకథనం అనేటువంటిది ఏకపాత్రాభినయం వంటిది. ఏకపాత్రాభినయం వంటిది. ఏకపాత్రాభినయం అని అంటే జాగ్రత్త వినాలమ్మా, ఒకటే చెప్పాలన్నమాట. అన్ని పాత్రలను పరిచయం చేసుకుంటూ వాళ్ళ అమ్మ వచ్చింది, వాళ్ళ నాయన వచ్చిండు, పిల్లి వచ్చింది, కుక్క వచ్చింది, మామ వచ్చిండు అని అన్ని పాత్రలు వాడే ఇమిటేట్ చేసుకుంటే చెప్పాలన్నమాట. ఏకపాత్రాభినయం ఉంటుంది. ఎప్పుడైనా కానీ కథాకథనం అనేటువంటిది ప్రత్యక్ష వాక్యాల్లో చెప్పాలి, పరోక్షంగా చెప్పొద్దు. ప్రత్యక్ష వాక్యము పరోక్ష వాక్యము అని అంటే ఇప్పుడు సుధారాణి నేను కాలేజీకి రాను అని అన్నది అనాలి. కానీ సుధారాణి తాను కాలేజీకి రానన్నది అట్లా ఉండొద్దు. తాను థర్డ్ పర్సన్ చెప్పినట్టుగా ఉండొద్దు. డైరెక్ట్ గా ప్రత్యక్షంగా చెప్పినట్టుగానే ఉండాలి. ప్రత్యక్ష వాక్యాలు మాత్రం వాడాలి కథాకథనంలో. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే ప్రాథమిక దశలో కథాకథనం ఎట్లా చెప్పాలి అని అంటే ప్రణాళిక అంతర్భాగాలుగా ఉపయోగపడతాయి. కథాకథనం అనేటువంటిది ప్రాథమిక దశలో ప్రణాళిక అంతర్భాగాలుగా ఉపయోగపడతాయి. మాధ్యమిక దశలో నీతి బోధకాలుగా ఉపయోగపడతాయి కథనం అనేది. ఉన్నత దశలో బోధనా వ్యూహాలుగా ఉపయోగపడతాయి. ఓకే. ప్రాథమిక దశలో ప్రణాళిక అంతర్భాగాలుగా ఉపయోగపడతాయి. మాధ్యమిక దశలో నీతి బోధకాలుగా ఉపయోగపడతాయి. ఉన్నత దశలో బోధనా వ్యూహాలుగా ఉపయోగపడతాయి కథాకథనం అని. మరి ఎలాంటి కథలు చెప్పాలి? ఇక్కడ చారిత్రక కథలు చెప్పాలి. గాంధీజీ గురించి చెప్పాలి.
వివేకానంద గురించి చెప్పాలి, రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి చెప్పాలి, పంచతంత్ర కథలు చెప్పాలి, జానపద కథలు చెప్పాలి, అద్భుత కథలు చెప్పాలి, హాస్య కథలు చెప్పాలి, బాలభక్తుల కథలు చెప్పాలి, సాహస కథలు చెప్పాలి, యాత్రా కథలు చెప్పాలి. ఈ విధంగా మరి అన్ని రకాల కథలు అనేటువంటివి చెప్పాలి. ఓకే, ఇది కథాకథనం. తర్వాత 4వది సంభాషణలు చేయించాలన్నాం కదా, సంభాషణలు. ఓకే, ఈ సంభాషణల మూలంగా విద్యార్థుల యొక్క వాగ్దోషాలను ఉపాధ్యాయుడు తెలుసుకోవచ్చు. సంభాషణల మూలంగా విద్యార్థుల వాగ్దోషాలను ఉపాధ్యాయుడు తెలుసుకోవచ్చు. అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, పిల్లవాడు సంభాషణ చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఫస్ట్ నువ్వు మాట్లాడినావు, నువ్వు కథ చెప్పినవు, నువ్వు మాట్లాడినావు, వాడిని కూడా మాట్లాడిపియాలి. వాడు మాట్లాడినంటే ఊకోవద్దు అని అంటే కోపగించడం కానీ చేయొద్దు, దండించడం కానీ చేయొద్దు. వాడు తప్పు పలికిందని కూడా ఉచ్చారణలో దోషం ఉందని నీకు తెలిస్తే, వాడు పలికేటువంటి విషయంలో నీకు దోషం ఉందని నీకు తెలిస్తే ఏమంటే కట్టెబట్టుకొని కొట్టొద్దు, దండించడం కానీ కోపగించడం కానీ చేయొద్దు. అట్లా కాదు నాన్న, ఇట్లా అని చెప్పాలి. ఆ విధంగా చెప్పినప్పుడు వాడు ఇంట్రెస్ట్ తోటి సంభాషించగలుగుతాడు. కోపగించడం అనుకోండి, తిట్టినం అనుకోండి, కొట్టినం అనుకోండి, వాడు మాట్లాడిగా ఇక మాట్లాడడానికే వెనుకంజ వేస్తాడు. ఏడ తప్పు మాట్లాడితే ఏడ కొడతాడు అని. చాలా మంది పిల్లలు భయంతోనే చెప్పలేరు. కాబట్టి భయం కలిగించవద్దు ప్రాథమిక దశలో పిల్లల్ని. అది నాన్న ఇది నాన్న అని బుజ్జగించుకుంటా చదువు చెప్పాలి. చదువు విషయంలో ఎప్పుడు కోపగించొద్దు. వాడు క్రమశిక్షణలో ఏదైనా అదుపు తప్పితే అప్పుడు కోపగించాలి. పక్క పిల్లవాడిని కొట్టిండు, వాడు పక్క పిల్లవాడిని పలక తీసుకొని కొట్టిండు, స్లేట్ తీసుకొని కొట్టిండు, ఆ పక్క అమ్మాయిని గిచ్చిండు. అప్పుడు ఏం చేయాలని, అప్పుడు కోపగించుకోవడం కానీ వేరే చేయాలి, దండించకూడదు. ఏ విషయంలోకైనా కానీ పిల్లవానికి మనము కోపంతో చెప్తే పిల్లవాడు బడికి రాకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. బడి అంటేనే కోపం అనిపిస్తుంది వానికి. అడిగి పోతే టీచర్ కొడుతుంది, అడిగి పోతే సార్ కొడతాడు. ఏం కాదు, సార్ పోయి మంచిగా ఆడిపిస్తాడు, పాడిపిస్తాడు, రాయిస్తాడు, చదివేస్తాడు అనేటువంటి విధంగా పిల్లవాడు ఎప్పుడు బడి తీస్తారా అనేటువంటి విధంగా పాఠశాల వాతావరణాన్ని కల్పించాలి. అర్థమవుతుందా? పాఠశాల వాతావరణాన్ని కల్పించాలి. నిన్ను చూస్తే ఒక దేవుళ్ళగా కనిపించాలి. వాళ్ళ అమ్మని చూస్తే ఏ విధంగానైతే పరిగెత్తుకుంటూ వెళ్తాడో, టీచర్ చూడగానే అట్లా పరిగెత్తుకుంటూ రావాలి. అంత ఆప్యాయతను పంచాలి పిల్లలకు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రుల కంటే ఎక్కువసేపు మన దగ్గరనే పిల్లలు ఉంటారు కాబట్టి. ఉదయం 9 గంటలకు వస్తాడు, సాయంత్రం 5 వరకు మన దగ్గరనే ఉంటాడు వాడు. మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ రాసుకొని హోంవర్క్ అవి పని చేసి అన్నం తిని మళ్ళీ వండుకుంటాడు, మళ్ళీ తెల్లారి మళ్ళీ బడికే వస్తాడు. కాబట్టి ఎక్కువగా ఆప్యాయత. అందుకనే ఏమన్నాడు, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. తల్లిదండ్రుల తర్వాత స్థానాన్ని ఆక్రమించినటువంటి వాళ్ళు గురువులే కాబట్టి గురువు కూడా ఒక దేవునితో సమానము. కాబట్టి సంభాషణలో ఉచ్చారణలో దోషం ఉందని మీకు తెలిస్తే కోపగించుకోవడం కానీ దండించడం కానీ చేయకూడదు. ఇది సంభాషణకు సంబంధించి.
నెక్స్ట్ 5వది వక్తృత్వ రచన లేదా ఉక్త రచన. రైట్. ఉక్తి అంటే మాట అనే అర్థం. ఉక్తి అని అంటే మాట అనే అర్థం. రచన అంటే మాటల కూర్పు అని అర్థం. కూర్పు అంటే మాటలని ఒక దగ్గరికి కూర్చడం. చక్కని మాటలను, పదాలను, చక్కని మాటలను, చక్కని మాటలను, పదాలను, వాక్యాలను తగిన విధంగా లిఖిత రూపంలో వెల్లడిస్తే అది లిఖిత రచన. దాన్నే ఉక్తంగా వెల్లడిస్తే అది ఉక్త రచన అవుతుంది. అది ఉక్త రచన అవుతుంది. చక్కని మాటలను, పదాలను, వాక్యాలను తగిన విధంగా లిఖిత రూపంలో వెల్లడిస్తే అది లిఖిత రచన. డిజిటల్ బోర్డ్ కింద పడదు, ఏం కాదు. రైట్. చక్కని మాటలను, పదాలను, వాక్యాలను తగిన విధంగా లిఖిత రూపంలో వెల్లడిస్తే అది లిఖిత రచన అవుతుంది. దాన్నే ఉక్తంగా మాటల రూపంలో వెల్లడిస్తే అది ఉక్త రచన అవుతుంది. ఈ ఉక్త రచనకే ఇంకొక పేరు ఏంటంటే వక్తృత్వము అని కూడా అర్థం. వక్తృత్వం అంటే ఇక్కడ వక్తృత్వము అంటే ఏంటంటే ఉపన్యాసం అన్నమాట. మాట్లాడు చక్కనైనటువంటి మాటలను, పదాలను, వాక్యాలను స్టెప్ బై స్టెప్ గా మాట్లాడమే వక్తృత్వం. మరి ఇప్పుడు ఇంకొక నిర్వచనం చెప్తా చూడండి. ఏదైనా ఒక అంశంపై కనీసం 2-3 నిమిషాలైనా ఎలాంటి తడబాటు లేకుండా సొంత వాక్యాలలో ధారాళంగా మాట్లాడటాన్ని వక్తృత్వము లేదా ఉక్త రచన అంటారు. రైట్. ఏదైనా ఒక అంశంపై కరోనా విషయం మీద మాట్లాడాలి, 2-3 నిమిషాలైనా మాట్లాడాలి. దాని గురించి తడబాటు లేకుండా, తత్తరపాటు లేకుండా సొంత వాక్యాలలో ఆ స్పీచ్ సొంతమై ఉండాలి. ధారాళంగా మాట్లాడాన్ని ఏమంటారంటే వక్తృత్వం లేదా ఉక్త రచన అంటారు. వక్తృత్వ రచనలో ఉండకూడనటువంటి స్థితి శాఖా సంక్రమణ స్థితి ఉండొద్దు. ఏంది శాఖా సంక్రమణ స్థితి అంటే?
సంబంధము లేనటువంటి విషయాలను మాట్లాడడం. అరే నువ్వు కరోనా గురించి మాట్లాడరా అంటే వేరే ప్రపంచ యుద్ధాల గురించి మాట్లాడినాం అనుకో, అది సంబంధం లేనటువంటి విషయాలు. అంటే వక్తృత్వము చాలా మంది ఉపన్యాసం చేస్తూ ఉంటారు. చెప్పేది ఒక టాపిక్ మీద మాట్లాడమంటే ఏదో స్థితి చెప్తుంటారు కొంతమంది, చాలా వరకు ఉంటుంటారు. అట్లాంటి శాఖా సంక్రమణ స్థితి అనేటువంటిది ఉండొద్దు. సంబంధం లేనటువంటి విషయాలను మాట్లాడొద్దు. మరి ముఖ్యంగా ఈ వక్తృత్వ రచనలో ప్రాధాన్యత అంశాలు ఏంటివని అంటే 3 అంశాలను పాటించాలి. వక్తృత్వ రచనలో ప్రాధాన్యత అంశాలు. వక్తృత్వ రచనలో ప్రాధాన్యత అంశాలు ఒక 3 అంశాలను పాటించాలి. ఒకటి ఉపోద్ఘాతము. 2 విశ్లేషణ. 3 ముగింపు. ఏదైనా ఒక టాపిక్ తీసుకున్నామంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇవ్వాలి ఆ టాపిక్ సంబంధించి. దాన్ని ఎనాలిసిస్ చేయాలి, తర్వాత లాస్ట్‌కు కన్క్లూజన్ ఇవ్వాలి. అట్లా ఈ 3 అంశాలను తీసుకొని వక్తృత్వ రచన అనేటువంటిది చేయాలి. ఉపోద్ఘాతము, విశ్లేషణ, ముగింపు, ఈ 3 స్టెప్స్. ఓకే. వక్తృత్వ రచన అంటే ఏం లేదు. ఏదైనా ఒక అంశం మీద కనీసం 2-3 నిమిషాలైనా సొంత వాక్యాలలో ఎలాంటి తడబాటు లేకుండా ధారాళంగా మాట్లాడాలని వక్తృత్వ రచన లేదా ఉక్త రచన అంటారు. ఉక్తము అంటే మాటలు, రచన అంటే కూర్పు. మాటల యొక్క కూర్పే, మాటలను ఒకదాని తర్వాత ఒకటి కూర్చడమే ఏమవుతుందంటే ఉక్త రచన. దీనికే వక్తృత్వము అనేటువంటి పేరు కూడా ఉన్నది. ఇదొకటి. నెక్స్ట్ 6వది గోష్ఠులు, చర్చలు. అవే సెమినార్స్. గోష్ఠులు, చర్చలు అని అంటే ఏదైనా ఒక విషయం ఇచ్చి ఏదైనా ఒక విషయము గురించి వాదోపవాదాలు జరుపుతూ మాట్లాడితే అవి గోష్ఠులు లేదా చర్చలు. ఏదైనా ఒక విషయం, స్త్రీకి విద్య అవసరమా అని అన్నాము, దాని మీద మాట్లాడరా అన్నాను. చర్చ చేయడం ద్వారా ఏదైనా ఒక విషయం గురించి, జాతీయోద్యమ కవిత్వం గురించి చర్చించండి రా అన్నాము. స్వాతంత్రోద్యమ కాలంలో వచ్చినటువంటి కవిత్వం గురించి చర్చించండి అని అన్నప్పుడు వాదోపవాదాలను జరుగుతాయి. అట్లా ఇట్లా అని. స్త్రీకి విద్య అవసరమా అన్నాను, పురుషులను స్త్రీలను కూర్చోబెట్టి చర్చ జరపమని అంటాను, అప్పుడు వాదోపవాదాలను జరుగుతాయి. అంటే ఏదైనా ఒక విషయం గురించి వాదోపవాదాలు జరుపుతూ మాట్లాడితే అవి గోష్ఠులు లేదా చర్చలు. ఓకేనా? తర్వాత చూసినట్లయితే 7వది నాటకీకరణ. రైట్. ఈ నాటకీకరణ అనేటువంటిది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.